ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం ఒటుక కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి మణులకు అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పండగ శుభాకాంక్షలు. సనాతన ధర్మ వీక్షకులకు, సంరక్షకులకు అందరిపైన దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అలాగనే మార్గశీర్ష మాసం అనగానే శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి, కాళభైరవ జయంతి, దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనమందరము ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 16వ తారీఖు 12వ నెల 2023 నుండి 31/12/2023 వరకు పుట్టినటువంటి వారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితి, వృశ్చిక రాశిలో కుజుడు స్వక్షేత్ర సంచార స్థితి, ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగంతో ప్రయాణం అవ్వడం, కుంభరాశిలో శనేశ్వర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ విశేషంగా శుక్రుడు స్వక్షేత్రకారకుడు, కుజుడు స్వక్షేత్రకారకుడు, శనేశ్వర స్వామివారు స్వక్షేత్రకారకుడు. విశేషమైనటువంటి 3 గ్రహాలు స్వక్షేత్రంగా ఉన్నప్పుడు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశి వారు ఈ కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. ది, దుమ్, షం, జా, ధ, దే, దో, చా, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒకవైపు ఏళ్ల నాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండడం, రాశిలోనే రాహు సంచారం చేయడం, ధనావాకు కుటుంబ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం, 7వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం, అష్టమంలో శుక్రుడు స్వక్షేత్రకారకంగా ఉండడం, భాగ్యంలో కుజుడు స్వక్షేత్రకారకంగా ఉండడం, రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం, వ్యయంలో శనేశ్వర స్వామివారు స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన ఒకవైపు ఏమో ఏలనాటి శని, మరొక వైపు ఏమో బుధాదిత్య రాజయోగం, మరొక వైపు ఏమో 3 గ్రహాలు స్వక్షేత్రంగా ఉండడము మీనరాశి వారికి అద్భుతమైన యోగకాలమైన మంచి కాలంగా గుర్తించగలగాలి. వీరు చేస్తున్న వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండడం వలన ప్రమోషన్స్ రావడం, విదేశాలకు వెళ్ళడం, విదేశాల నుంచి పెట్టుబడులు మీకు రావడం, స్థిరాస్తులు, చరాస్తులు, గృహాలు, భవనాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. కాకపోతే మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి, పూర్ణిమ తిథి అందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. అలాగే ఆవేశానికి దూరంగా ఉండడం, ఆలోచనగా ఉండడం, జ్ఞానంగా ఉండడం, ఆధ్యాత్మికమైన సేవలు, యోగా, ఆసనం, మెడిటేషన్ లాంటివి కార్యక్రమం చేయడం వలన అనేక రకాల ఒత్తిడి నుంచి జయించి సంపూర్ణ స్థితి, ఆయురారోగ్యం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, హార్డ్వేర్ ఉద్యోగస్తులకు, స్వయం వృత్తుల వాళ్ళు, సేవారంగాల వాళ్ళు, అలాగనే గృహ భవన నిర్మాణ కార్మికులకు, వ్యవసాయ సోదరి మణులకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.